దేవుని సన్నిధిలో నిర్భయులమై ఆయనను సేవింపను. హల్లెలూయా. చెప్పండి, దేవుని సేవించడానికి మనకి ఏం ఉండాలా? ధైర్యం ఉండాలి. ఒకప్పుడు మనకి ఈ ధైర్యం లేదు, భయంతో ఉన్నా. నిర్భయ జీవితం మనకి లేదు. ఒకప్పుడు భయంతో నింపబడిన జీవితం. దేవుని సన్నిధికి రావాలంటే భయం, దేవుని ఆరాధించాలంటే భయం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడం ద్వారా, మనందరి కోసం సిలువలో ఆయన మరణించడం ద్వారా దేవుని సన్నిధిలోనికి మనందరం ప్రవేశించడానికి కావలసిన ధైర్యము ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు నిర్భయులమై దేవుని ఏం చేస్తున్నాం? మనం సేవిస్తున్నాం. దేవుని సాన్నిధ్యంలో ఏముందంటే ఆయన్ని సేవించే అనుభవం ఉంది, ఆయన ఆరాధించే అనుభవం ఉంది, ఆయన్ను ప్రస్తుతించే అనుభవం ఉంది, ఆయన్ను సన్నుతించే అనుభవం ఉంది. ఈరోజు అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? దేవుని సేవించడం, ప్రభువుని సేవించుట, ఆయనను మహిమపరచుట, ఆయన ఆరాధించుట. ఈ మాటలను మనం చూస్తూ ఉంటే నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిలో నిలుస్తున్నారో వారు మాత్రమే అర్థవంతంగా దేవుని